హాయ్ అండి. డే 1 ఇన్ మలేషియా. సో మేమైతే వైజాగ్ నుంచి మలేషియా ఎలా వచ్చాం, సో మా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎలా స్పెండ్ చేసామో మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో ప్రస్తుతానికి మేమైతే షాపింగ్ బయలుదేరామండి. టైం వచ్చి 8 అవుతుంది. సో మేమైతే సరుకులు కొనుక్కోవడానికి బయలుదేరాం. 10 days ఉండబోతున్నాం. సో వండుకోవాలంటే సరుకులు కావాలి కదా, సో ఆ సామాన్లు కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నామండి. సో మేము ఈ హోటల్లో 10 days ఉండబోతున్నాం. ఈ హోటల్ ఫుల్ టూర్ వీడియో అయితే చేయబోతున్నామండి. ముందు ముందు వస్తుంది. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. ఒక్కసారి ఇప్పుడైతే వ్యూ చూడండి. టైం వచ్చేసి 8 అవుతుందండి, 8:30 అవుతుంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడి నుంచి మేము సరదాగా సరుకులు కొనుక్కొని మళ్ళీ తిరిగి వచ్చి ఎలా కుక్ చేసుకుంటాము, ఏం తింటాము ఇవన్నీ చూపిస్తాము. సో చక్కగా రిలాక్స్ అయితే అయ్యాం, పడుకున్నాము, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాము. అందరం రండి ఇంకా లేట్ చేయకుండా. సో మేము బేస్మెంట్కి వచ్చామండి. ఈ రోడ్డు ఇవి మాకు తెలుసు. మేము ఇప్పుడు బై వాకే వెళ్ళిపోతాము. అది అక్కడే బై వాకే నడుచుకుంటూ వెళ్ళిపోతాము. మా పక్కనే ఉంది ఇది సన్వే పుత్ర మాల్. చూడండి ఎంత దగ్గరలో ఉన్నామో. పెట్రోనాస్ టవర్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అమ్మో, పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము మలేషియా 3rd టైం అండి విజిట్ చేయడం. ఫస్ట్ సిరీస్లో కొన్ని ప్లేసెస్ అలాగే ఫుల్ టూర్ ప్లాన్ చేయడం జరిగిందండి. వాటి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మలేషియా సిరీస్ 2లో ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేశామండి. అలాగే ఫుల్ టూర్ ప్లాన్ ఈ సిరీస్ ఎండింగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఇదిగోండి అదే సన్వే పుత్ర మాల్ కనిపిస్తుంది కదా. సో ఇటువైపు రండి, ఇటు చూపిస్తాను. అదే మాది రెగాలియా 37th ఫ్లోర్, 31st టాప్లో ఉంది కదా అది. కన్నా అది ఒక ఫ్యాన్ చూడు, కర్టన్స్ పక్కకు పెట్టారు. అదిగోండి టాప్లో ఏదైతే వెలుగుతుందో అదే మా ఫ్లోర్. సో ఇటువైపు ఉన్నదే స్టేషన్ అండి. అదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది. సో చాలా దగ్గర అనమాట. లాస్ట్ టైము గ్రాబ్ వాడకముందు బుకిత్ బింతాంకి ఆ ట్రైన్ మీద వెళ్ళాము. సో కానీ చాలా జంజట్ అనిపించింది, టైం వేస్ట్ అనిపించింది. సో ఒక్కరోజు మాత్రం ట్రైన్ వెళ్ళాం, దాని తర్వాత ఇంకా గ్రాబ్లోనే. యాక్చువల్ షాపింగ్ మాల్ వచ్చి అటు ఉంటుందండి ఫ్రంట్కి, కానీ ఇక్కడ మ్యాక్స్లోంచి కూడా లోపలికి ఎంట్రన్స్ అనమాట. మాకు కొంచెం షార్ట్ కట్, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎంటర్ అయిపోవచ్చు మాల్లోకి. తిరగాలి. సో ఒక్కొక్కసారి ఇటు క్లోజ్ అయితే షాపింగ్ చుట్టూ తిరిగి నడిచొచ్చే వాళ్ళం. ఇక్కడ కలర్స్ ఉంటాయండి, డ్రెస్ కలర్స్ చాలా బాగుంటాయి తెలుసా. ఇదిగోండి టీ షర్ట్స్ కలర్స్. సో ఫైనల్లీ మళ్ళీ ఈ మాల్కి వచ్చేసరికి అన్ని మెమరీస్ అయితే రికలెక్షన్ అండి. తెగొచ్చి వాళ్ళం అండి రోజును ఏదో ఒకటి కొనుక్కోవడానికి. పక్కనే కదా, పైగా వాకబుల్, అన్నీ ఒక దగ్గర దొరికేస్తాయి. అండ్ గందరగోళం ఉండదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మాల్ అయితే. కొంచెం ఫ్లోర్ మర్చిపోయాం, కిందకి వెళ్ళాలి నాకు తెలిసి, పైకి వచ్చేస్తున్నాము. అటు వెళ్దాం, చూద్దాం. లాస్ట్ టైం వచ్చామా, ఇందులోకి రాలేదు, సింగపూర్ అది. సో రిచి క్రిసియల్కి ప్రామిస్ చేసామండి ఈసారి ఏమైనా షాపింగ్ చేస్తామని. ఎందుకంటే చాలాసార్లు వస్తాం కదా, సో అన్నిసార్లు ప్రతిదీ కొనాలంటే కష్టం. ఈసారి ప్రామిస్ చేసాము, బట్ ఫ్రీగా వద్దాంరా అన్నాము. ప్రస్తుతం ఒకసారి చెక్ చేసుకుంటున్నారు ఏమేమి ఉన్నాయో. ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంటాయండి. మనకే పిచ్చి వచ్చేస్తుంది చూసి అసలు. ఎంత ట్రాలీ, కానీ అది ఎందుకు, అది హ్యాపీకి తప్ప ఇంకెవరికి పనికిరాదు ట్రాలీ. ఇప్పుడైతే మార్కెట్ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నామండి. మీకు మొత్తం అంతా డీటెయిల్గా అయితే మళ్ళీ చూపిస్తాము షాపింగ్ మాల్ అంతా నెక్స్ట్ వీడియో. ప్రస్తుతానికి అయితే టైం కూడా అయిపోతుంది. సో లాస్ట్ టైం KFCలోనే తిన్నాం, అక్కడే కూర్చున్నాం. అదే స్ట్రైట్గా ఉన్నదే మా మాల్, మా మార్కెట్ ప్లేస్. ఇక్కడ చూసి తిన్నాం, గుర్తుందా? లాస్ట్ టైం మేము ఇక్కడ షుగర్ బన్ తిన్నామండి, చూపిస్తాను. ఇది కూడా తిందాం. ఒకటి మ్యాగీ చీజ్ బ్యాండ్, తెలిసి బటర్ షుగరే బెటర్. ఈ రెండు తీసాను, టేస్ట్ సరదాగా. కొంచెం ఆకలేస్తుంది అన్నారు తినడానికి. రెండు కలిపి 790 రింగెట్ అండి, అంటే 8 రింగెట్స్ లెక్క. సో
కేక్ కొంటున్నామండి. అంటే పెద్ద కేక్ కొనట్లేదు, ఎందుకంటే అంత తినం, వేస్ట్ అయిపోద్ది. చిన్నది కొంటున్నాము. ఎందుకో మీకు లాస్ట్ వీడియోలో తెలుస్తుంది. తెలిస్తే కమెంట్ చేయండి. బటర్ఫ్లై బన్ కాదు, షుగర్ బన్, షుగర్ బటర్ బన్, షుగర్ బటర్ బన్ అనమాట అండి. అది అదేదో లేండి, చీజ్. ఓకే, సో వాళ్ళు ఆకలేస్తుంది అన్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే టేస్ట్ చూసి చెప్తారు. నాన్న టేస్ట్ చూసి చెప్పండి ఎలా చూడండి, ఉందో. ముందు ఒకసారి దీని మీద షుగర్ అది కోటింగ్ క్లోజ్అప్ చూడండి. ఇది చూస్తేనే చాలా టెంప్టింగ్ గా ఉన్నది తినాలి అని. అది చూడండి, టేస్ట్ చేయండి, టేస్ట్ చేయండి. బాగుందా? ఎంత స్పాంజీగా ఉందా. బాగుందండి. ఇది నేను డాడీ తింటాను. ఏ ఐ టేస్ట్ దిస్ రా. ఇప్పుడు తీసుకుందాం నాన్న, కంగారు. పర్లేదు తినాలి. బాగుంది. చాలా మంది అడిగారండి కెమెరా మ్యాన్ కూడా ఇవ్వండి అని. ఈ బైట్స్ అయిపోయాక చానాకే ఇస్తాము, మరి తన్ను కూడా వీడియోలో తీసి చేయడానికి అవ్వదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా షై అండి. ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ అన్నామంటే వెంటనే ఒక మోడ్ ఉంటుంది. ఏం మోడ్ రా అది? షనా మోడ్, పౌట్ మోడ్ అన్నమాట. ముఖం మార్చేస్తాడు, అదో షేప్ లో పెట్టేస్తాడు. అందుకు రాడు, కానీ మీ కోరిక మేరకు క్షణా చేత ఇంట్లో ఇప్పిస్తాం. చెర్రీ టొమాటోస్ అండి. 1 అంటే 2 రింగెట్ అంటే 40 రూపీస్. మనకి ఇక్కడ అక్కడైతే 36 రూపీస్, 400 రూపీస్ 500 రూపీస్ ఉంటాయి. ఇవి స్పెన్సర్లో అమ్ముతారు. టేస్ట్ ఇదేనండి మెర్కాటో షాప్. ఇక్కడే మేము ప్రతిసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాము సరుకులన్నీ. కన్నా ఈ గ్రేప్ భలే ఉంది కన్నా, తిను. గ్రేప్ చాలా టేస్ట్ ఉందండి కదా. చాలా బాగుంది. మ్యాంగో స్టిక్ ఏవి ఎక్కడ ఉన్నాయి? కేజీ ఉల్లిపాయలు 7 రింగెట్స్ అండి. చూడనా వెయిట్ చూసరా, ఎక్కడ అడుగు, కేజీ అన్నాడు. సో టొమాటోస్ తీసుకుంటున్నామండి. కేజీ వచ్చి ఇవి 6 రింగెట్స్ అంటే 100 రూపీస్. చాలా పెద్ద సైజు ఉన్నాయండి. వేసాను. ఆ చెర్రీ టొమాటోస్ కూడా తీసుకుందాం అక్కడ. అరే నాన్న ఆరెంజ్ వద్దు, రెడ్. క్యారెట్స్ తీసుకున్నామండి, ఉల్లిపాయలు తీసుకున్నాము, టొమాటోస్ తీసుకున్నాము, పచ్చిమిరపకాయలు చూడాలి బాగానే ఉందా నాన్న. ఆకుకూరలండి. ఇది మీరు ఇది తోటకూర కొంచెం కలర్లో ఉంటుంది కదా, మనం రెడ్ కలర్ అంటాము. సో ఇది కూడా, ఇదైతే 2 రింగెట్స్ అండి. రేపు పప్పు తోటకూర చేస్తాను. పచ్చిమిరపకాయలు అండి 4.7 రింగెట్స్. నాన్న బ్రింజల్ ఎంత? 2.86. సో ఇవి కూడా తీసుకుంటున్నాము నాన్న. సో బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నామండి. మార్నింగ్ది అయిపోయింది. సో మీకు అనిపించవచ్చు ఏంటి ఇలా కొనేసుకుంటున్నారని. మేము బయట ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడమండి. ఏదైనా ఇంపార్టెంట్ అయితే మేము ఆ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాము, మిగతాదంతా ఇంట్లోనే కుక్ చేసుకుంటాము. ఎందుకంటే ఒక ట్రిప్ అనుకోండి, ఆ ట్రిప్ అయితే సరదా బయట తినేవచ్చు అనుకుంటా. కంటిన్యూస్గా ట్రిప్స్ కదా, వాటి హెల్త్ పాడవుతుంది. రెండోది మెయిన్. సో ఒక్కసారి చూడండి, లాస్ట్లో మీకు ఎంత అయిందో చెప్తాను. దాన్ని బట్టి మీకు రోజుకి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకుంటే చాలా ఏమంటారు సేవ్ చేయవచ్చు, చాలా సేవ్ చేయొచ్చు. ఉదయం కూడా వీడియోలో తృప్తిగా తినవచ్చు. అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్ చేసి ఉదయం కూడా చెప్పాను నేను. ఒక 50 రింగెట్ పెట్టి కొని తెస్తే ఎంత మేము అందరం కలిపి ఫుల్గా తిన్నాము. సో అందుకోసమని ఫ్రెష్ ఫిష్ అయితే ఉంటాయండి. మేము లాస్ట్ టైం కూడా తీసుకున్నాము. సో కొన్ని పేర్లు మనకు తెలియవు, కొన్ని అయితే ఇది నాకు శీలవతియో బొచ్చో టైప్. శీలవతి నాకు తెలుసు, షార్ప్ నోస్ ఉన్నది, గులివెందలు ఉన్నాయి, అండ్ మిగతా పండుగొప్ప అంటారు కదా, నాకు సరిగ్గా పేర్లేదు. చందువ, సాల్మన్ లాస్ట్ టైం కూడా తీసుకున్నాము. సాల్మన్ చక్కగా ఫ్రై చేసుకున్నాము మేము. అండ్ ఇవన్నీ ప్రాన్ కూడా చూడండి.
కొన్ని అయితే ఆఫర్స్లో ఉంటాయి. ఇదిగోండి స్పెషల్ ప్రైస్ అని ఇటు పెట్టాడు చూడండి. స్క్విడ్, ఇదిగోండి స్క్విడ్. సో ఏదో తినడానికి వచ్చినట్టు ఉందండి. అంటే పిల్లలు సరదా పడతారు కదా, ఇంకెక్కడికి తిరగకుండా చక్కగా ఒకసారి తీసుకుంటే వెంటనే డెసిషన్ తీసుకుని కుక్ కుక్ చేసేసుకోవచ్చు, మళ్ళీ చేసేసుకోవచ్చు కదా. వెతుక్కోవాలి. అందుకనే ఇదిగోండి చికెన్ 3 వెరైటీస్ తీసుకున్నాను. వింగ్స్, ఇవి రెక్కల టైపు. లాలీపాప్స్, సో ఒకటి 9.71, 7.38, అలాగే 7.37. సో బ్యాంకాక్ అయితే బాగుందండి. థాయిలాండ్లో చక్కగా పీసెస్ పెట్టేస్తే మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా మరి ఇలాగే కొనుక్కున్నాం మేము చికెన్. సో ఫ్రెష్ సీ ఫుడ్ అండి. ఇది ఆల్రెడీ చేప చేసి ఇచ్చేసారు. సో డైరెక్ట్గా వెళ్ళి మనం కుక్ చేసుకోవడమే. మామూలుగా అయితే 15.9 రింగెట్, కానీ మనకు ఆఫర్ ప్రైస్ వచ్చి 4.13కి వస్తుంది అనమాట. చికెన్ నగ్గెట్స్ తీసుకున్నామండి. సో స్నాక్ టైంకైనా పిల్లలకి అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇవ్వడానికి పనికొస్తారు కదా. సో ఇది ఒకటి పెడుతున్నాం. చెప్పు. ఇదండి మా మెయిన్. అంటే వీళ్ళకి కర్డ్ అంటే చాలా ఇష్టం అండి. అంత దూరం నుంచి వస్తున్నప్పుడు యోగర్ట్ యోగర్ట్ అంటే ఈ డబ్బా ఐడెంటిఫై చేశారు లాస్ట్ ఇయర్. మీ అందరికీ అంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మన స్టైల్ పెరుగు ఇక్కడ దొరకదండి. సో మన స్టైల్ పెరుగుకి దగ్గరగా ఉండేది గ్రీక్ యోగర్ట్ అంటారు. జిగురు ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది. స్వీట్గా ఏమి ఉండదు, అంటే బాగుంటుంది. స్వీట్గా అంటే మనం కమ్మగా పెట్టుకుని అది ఐ మీన్ టు సే బాగుంటుంది. సో ఈ పెద్దదోటి తీసుకుంటున్నాము. సో మిల్క్ కూడా లాస్ట్ టైం మేము ఇక్కడేనండి పెద్ద క్యాన్ తీసేసుకున్నాము లాస్ట్ టైం. ఇదిగోండి ఫ్రెష్ ఫామ్. ఇది బేసిల్ సీడ్ మ్యాంగో జ్యూస్ అండి ఇది. సో లాస్ట్ టైం తీసుకున్నాము, చాలా రిఫ్రెషింగ్గా ఉండింది. అండ్ ఇందులో ఆ సబ్జా గింజలు అవి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఈసారి అదే మళ్ళీ తీసుకువెళ్తున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ లాస్ట్ టైం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు సేమ్ అదే చేస్తాం. సేమ్ రూమ్ కాబట్టి సేమ్ డ్రింక్. కమ్ రండి ముందుకెళ్దాం. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. సో అయిపోయింది. ఇంకేమన్నా అవసరమైతే తీసుకుంటాం. పౌడర్ ఎక్కడైనా ఉంటే చూడండి ఒక్కసారి, లేదు అంటే ఇంకెళ్ళిపోతాం. ఒక పౌడర్ డబ్బా అయితే తీసుకున్నామండి, మర్చిపోయాము ఈసారి పెట్టుకోవడం. సో ఇది ఒకటి కొనుక్కున్నాం. సో మ్యాంగోస్ అండి, ఇక్కడ కూడా మ్యాంగోస్ దొరికాయి. 2 తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ రేటే ఉంది, ఒకసారి ట్రై చేద్దాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. బంగాళదుంపలు తీసుకున్నామండి ఒక 1/2 kg. అలాగే బెండకాయలు కూడా తీసుకున్నాము. మేము టోటల్ 11 days ఉండబోతున్నామండి. ఇన్ని సరుకులు కొన్నాం కదా, ఇవి మేము ఎలా వాడబోతున్నామో ముందు ముందు మీరు వ్లాగ్స్లో చూడబోతున్నారు. సో షాపింగ్ అయితే చేస్తామండి. ఆల్మోస్ట్ 10-9 daysకి సరిపడానే, అంటే ఇవి మాకు వచ్చేస్తాయి. ఇంకా టోటల్గా మాకు అయిన ఖర్చు ఎంత అని అంటే 158 రింగెట్స్ అండి. సో 158 రింగెట్స్కి మేము ఆనియన్స్, పొటాటోస్, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, సో ఇవన్నీ మేము కొనేసుకున్నాం అనమాట. అండ్ చికెన్, ఫిష్ అయితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని రావచ్చు. ఎగ్స్ ఉన్నాయి, మిల్క్ ఉన్నది, అది పెద్ద క్యాన్ తీసేసుకున్నాం. కర్డ్ తీసేసుకున్నాం. సో ప్రస్తుతానికి అయితే షాపింగ్ అంది. మళ్ళీ క్రిసి అండ్ జోషి మళ్ళీ అక్కడ షుగర్ బటర్ బన్ నచ్చిందంట, మళ్ళీ వెళ్ళి తీసుకొని వద్దామని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆకలేస్తుంది అన్నాడండి, అందుకని మళ్ళీ ఇదొకటి తీసుకున్నాను, షుగర్ బటర్ బన్. చాలా బాగున్నాయా, తీస్తున్నావురా? 50 years యానివర్సరీ అంటండి. ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ బాల్స్ చూడండి, మన దగ్గర ఇలాంటివి దొరకవండి. మేము క్రిస్మస్ డెకరేషన్ కోసం. అమ్మో ఈ బాల్ చూడండి, ఇది భలే ఉంది, జైంట్ బాల్ ఇక్కడ అయితే. అట్లేకండి. సో మాకు ఇలాంటి డెకరేషన్ చేద్దామని చాలా ట్రై చేసామండి. ఇదిగోండి ఇలాంటి బాల్స్. అబ్బాయి ఎక్కడ మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సరుకులు కొనడం కాదు కానండి, మోసుకురావడానికి తీరిపోయింది. అందరం ఉన్నాం కాబట్టి 2 days కవర్లు వేయించాను. అందుకే ఎక్కడన్నా కొంచెం డెలికేట్గా ఉంటే తెగిపోద్దని ఆ ప్రజెంట్ నేను ఇలా పట్టుకొని చక్కగా వచ్చాము. ఇప్పుడు అసలైన మొదలవుతుంది. కుకింగ్ స్టార్ట్ చేయాలి, కానీ రిలాక్స్డ్ గానే ఉన్నామండి. బట్ మాకు ఇష్టం అండి, హరీబరీగా. ఇప్పుడు మాకు అది ఇష్టం.
చక్కగా కుక్ చక్కగా కుక్ చేసుకొని చేసుకోవడం, ఫ్యామిలీగా కలిసి ఫ్యామిలీ తినడం. స్పెండ్ చేయడం అనేది మాకు ఇష్టం. ఏదో కావాలని చేసేది కాదు, ఎంతకాలం చేస్తాం? ఎంతకాలం కావాలని కావాలని చేస్తే. చూపించడానికి చేసేది కాదు కదా. సో మొత్తం ఇండియా నుంచి అయితే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చామండి సరుకులు కావాల్సినవన్నీను. సో నేను మీకు డీటెయిల్గా అన్నీ చెప్తాను. అండ్ ముందు వీడియోస్లో మేము 10 days ఉండబోతున్నాం కాబట్టి నేను కుక్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏమైనా వీడియోస్ చేసినప్పుడు నేను మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ప్రస్తుతానికైతే ఏమేమి ప్యాక్ చేసి తీసుకొచ్చామో చెప్తానండి ఇండియా నుంచి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రైస్ అండి. లాస్ట్ టైం మేము ఓన్లీ 2 kgs తీసుకొని వచ్చాము. అప్పుడు సరిపోక మళ్ళీ ఇక్కడ రైస్ తీసుకున్నాం కానీ కొంచెం స్టిక్కీ రైస్లా అనిపించింది. సో అందుకు ఈసారి డైరెక్ట్గా బెల్ రైస్ 5 kgs తీసుకొని వచ్చేసాం. తర్వాత గోధుమ పిండి తీసుకొచ్చానండి. ఇది యాడ్ అయింది ఈసారి గోధుమ పిండి. అండ్ అలాగే కందిపప్పు తీసుకొచ్చాము. అలాగే మసాలా అండ్ పచ్చళ్ళు అండి, మ్యాంగో పిక్కల్ పచ్చళ్ళు, ఆవకాయ, అలాగే బూస్ట్, హార్లిక్స్ పిల్లలకి, కాఫీ శాషెట్స్ అండి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి ఏంటంటే సోంపు అండి. అండ్ ఇది వచ్చి రిన్ పౌడర్ ఇన్ కేస్ బట్టలు ఉతకాల్సి వస్తుందేమో అని. అలాగే సేమియా ప్యాకెట్స్, అలాగే ఇది జీలకర్ర, ఆవాలు, వాము, అలాగే మెంతులు అండి రసం పెట్టిన తాలింపు కోసం అని. షుగర్ అండి, షుగర్ క్యారీ చేసి తీసుకొచ్చాను. అలాగే కారం తీసుకొచ్చాను. దాంతోపాటు ఇదైతే టీ ప్యాకెట్స్ అండి, తాజ్మహల్ 10 rupees శాషెట్స్ ఉంటాయి కదా, అవైతే నేను తీసుకొని వచ్చాను. ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవి కందిపప్పు ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ అలాగే ఇది పసుపు. ఇవైతే క్యారీ చేసి తీసుకొచ్చానండి కుకింగ్ కోసం అని. సో నేను మీకు కుక్ చేసినప్పుడు నేను మీకు మళ్ళీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అన్నీ షాపింగ్ చేసి తీసుకొని వచ్చేసాము. కుకింగ్ స్టార్ట్ చేస్తాను. రైస్ పెట్టేస్తాను ముందు. ఒక పక్క కుకింగ్ అవుతుందండి. సో రిచి క్రిసి అయితే బర్త్డే కార్డు చేస్తున్నారు, ఎందుకంటే ఈరోజు సనా బర్త్డే కదా. సో ఇదిగోండి, మేము వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడే డ్రాయింగ్ బుక్స్ రిచి అలాగే క్రియాన్స్, దీనికి మంచి బాక్సెస్ ఉన్నాయి కానీ ఈసారి వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల బాక్సెస్తో క్యారీ చేయలేదు. సో క్రేయాన్స్ క్యారీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బర్త్డేస్ అయినప్పుడు హ్యాండ్ మేడ్ కార్డ్స్ తయారు చేయడం అలవాటు. ఇంకోటి ఇద్దరు చక్కగా టైంపాస్, వాళ్ళు చక్కగా ఒక 1 hour డిస్టర్బ్ చేయకుండా ఫుడ్ అయ్యేంత వరకు వాళ్ళు కార్డ్స్ వేసుకుంటారు. మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సో ఇందాక కేక్ కొన్నాం కదండి, ఎందుకంటే ఈరోజు షనా బర్త్డే. ఎన్నో బర్త్డేరా? 23rd. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగారు షనా వంశీయా లేకపోతే ఏంటి ఏ పేరు అని. ఒరిజినల్ నేమ్ వచ్చేసి వంశీ కృష్ణ అండి. వంశీ అని చిన్నప్పుడు పిలిచేవాళ్ళం, కానీ రిచి క్రిస్సి వంశీ అని పిలవకూడదు కదా, వాళ్ళకంటే పెద్దోడు కదా, మీరు వంశీ అన్న అని పిలవండి అని చెప్పేవాళ్ళం. బట్ వాళ్ళకి నోరు తిరక్క ఆ వంశీ అన్నని రెండూ కలిపి షన, అంతే వంశీలో షా, అన్నాలో నా తీసి షన అలా పిలిచేవారు. ఇంకా అదే భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అంటారా, పర్మనెంట్ అయిపోయింది. అప్పటి నుంచి అందరూ ఎవరు అయినా షనాయ. కాబట్టి దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళ పలకడం రాకుండా చిన్నప్పుడు పిలిచిందే వంశీ అన్న, షార్ట్కట్లో వంశీ అన్నని షా వంశీలో అది. సో ఈరోజు ఇక్కడ మలేషియాలో బర్త్డే అయితే చేస్తున్నాము. పెద్దది ఎందుకు కొనలేదంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి. రెండోది అంత తినలేము, అంత కేక్ కూడా తినలేము, పంచడానికి కూడా ఎవరు లేరు. అందుకని చిన్నగా స్వీట్గా ఇది స్ట్రాబెర్రీ లీచీ ఫ్లేవర్. ఓకేనా, కట్ చేస్తున్నప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వండి. మీరెందుకు వెనకాల ఇక్కడ షనాతో పాటు Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Happy long life to dear Shana. Happy birthday to హ్యాపీ బర్త్డే షనా, గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా విష్ చేయండి అందరూ. మీకు మేమంతా అందరికి పరిచయము, షనా కూడా అంతే పరిచయం.
Happy birthday. Happy birthday. Happy birthday. ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి, కాకపోతే మొత్తం అన్నీ కుక్ చేసి చూపించడానికి టైం సరిపోలేదు. ఈరోజు మా మెనూ వచ్చి వైట్ రైస్ అండి, హాట్ రైస్, చికెన్ కర్రీ. ఇవో ఇందాక చెప్పాం కదండి, ఓన్లీ డ్రమ్ స్టిక్స్ టైప్లో తీసుకున్నాము అని. లాలీపాప్, డ్రమ్ స్టిక్ ఇది. సో చికెన్, అలాగే ఇది ఫిష్ కర్రీ అండి. గుల్విందులు తీసుకున్నాం, వాళ్ళు తలకాయ తీసి ఇచ్చారు ఇలాగా. చక్కగా వేడి చారు, సారీ, దాంతోపాటు జోషి ఫేవరెట్ కాంబినేషన్ అండి, పెరుగు మామిడికాయ. అది కూడా మ్యాంగో కట్ చేసాను, ఎంత బాగుందండి. పోలే పక్కన పెట్టి. సో మళ్ళీ వ్యూ చూస్తూ పట్టు. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ చికెన్ అయితే అందరం తింటున్నాము, నెక్స్ట్ ఫిష్ టేస్ట్ చేయాలి. అపరాజిత టేస్ట్ చేస్తుంది, ఎలా ఉంది చెప్పు. నేనైతే గుల్విందుల పులుసు అండి, చికెన్ బాగుంది, నేను టేస్ట్ చేస్తాను. వెంటనే ఫిష్కి వచ్చాను, నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంది గుల్విందులు. ఇలా ఫ్యామిలీ ఆఫ్ 5 కలిసి మేము తినడం మీకు చాలామందికి ఇష్టమండి. అది కూడా ఏంటంటే తృప్తిగా హోమ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినడం. అసలు నిజంగా అసలు వీఆర్ ఎంజాయింగ్ అవర్ ఫుడ్ అండి. ఇప్పుడే మాట్లాడుకున్నాను నేను జోషి, ఏంటంటే ఇలా సాటిస్ఫాక్టరీగా కడుపు నింపుగా తినాలి అని అనుకుంటే బయట అసలు ఎంత పెడితే అని ఆలోచించాం. మామూలుగా మినిమం 100 రింగట్స్ అయితే అవుతుందండి. నేను 5 మెంబర్స్కి చెప్తున్నాను. అదే 100 రింగట్స్కి మేము వీడియోలో మేము నీకు చెప్పాను ఆల్రెడీ, 158 రింగట్స్ అయింది మేము సరుకులు కొనుక్కొని. మాకు హ్యాపీగా ఒక 6-7 డేస్కి అయితే ఆ సరుకులు వచ్చేస్తాయి అసలు. సో ఒకటేంటంటే అటు బయట ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇటు హోమ్ ఫుడ్ తింటూ చక్కగా హెల్తీగా సాటిస్ఫాక్టరీగా అయితే మేమైతే ఫుడ్ తింటున్నాము. గుల్విందుల పులుసు తింటున్నానో లేదో నా బుక్ బ్లాక్ అయిపోయిందండి. మంచి మంటగా అయితే చేసే జోషికి కూడా ఎవరిని పట్టించుకోవట్లేదండి, ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాం. అంటే నిన్న మధ్యాహ్నం తినడమే ఫ్లైట్లో, ఈరోజు మార్నింగ్ తిన్నది కూడా ఓన్లీ పాప్కార్న్ బ్రెడ్, ఇలా అన్నం కర్రీ తినలేదు. ఆ మార్నింగ్ అంతా పడుకోవడం, లేవడం, లేచి, సో చాలా ఫుడ్ అయితే మాకైతే ఇలా ఇష్టమండి. ఇలా కుక్ చేసుకొని తినడం అనేది మాకు ఇష్టం. ఒకవేళ మీకు అలా కుక్ చేసుకోవడం ఓపిక లేదు అని అనుకున్నప్పుడు మీరు బయట ఫుడ్ ఆప్షన్స్కి మీరు వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మేము ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తాము అని అంటే, ఆబ్వియస్లీ లోకల్ ఫుడ్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాము, బట్ ఏంటంటే వీళ్ళ ఫుడ్స్ అంతగా మనం తినలేం. సో సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి వీ ఆప్ట్ ఫర్ కుకింగ్. సో మీ చాయిస్ అండి, మీరు ఎలాగా మీరు ప్లాన్ చేసుకుంటారో యూ కెన్ ప్లాన్. ఇంకోటి ఏంటంటే ఇలా కూడా చేయొచ్చు అని చూపిస్తున్నాం అంతేనండి. ఇలాగే చేయాలని కాదు, ఇలా కూడా చేయొచ్చు అని చూపిస్తున్నాం అంతే. మీకు నచ్చితే చేయొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. బట్ మమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎనీవే మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం, మాట్లాడే ఊళ్ళో లేము. థాయిలాండ్తో అయిపోయిందేమో అనుకున్నానండి, మలేషియాలో కూడా కంటిన్యూ చేస్తున్నాము. పెరుగన్నం మ్యాంగో, ఈసారి మాత్రం మ్యాంగో పలంగా కొన్నాను. కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందా అని డౌట్ వచ్చింది. మనకైతే వైట్గా ఉంటాయి కదా, అంటే తొక్క గ్రీన్గానే ఉంది, అందుకు డౌట్ వచ్చింది. కానీ చూస్తే ఆరెంజ్ కలర్లో ఉంది. ముద్ద పెట్టుకుని మ్యాంగో బయట ఇస్తాను, చూద్దాం అలా ఉన్నా. పెరుగు అయితే చాలా బాగుంది. ఆ ఎక్స్ప్రెషన్ చాలు, బాగుంది చాలా. పెరుగన్నం అయితే అదిరిపోయిందండి.
చాలా క్రీమీగా ఉంది. నిజంగానే మ్యాంగో అండ్ పెరుగన్నం కాంబినేషన్ చాలా బాగుంది. అందరికి ఎందుకో నోస్ బ్లాక్ అయింది కదా సడన్గా. కారం తిన్నాం కదా అందరం. మేము ఏం చేస్తున్నామంటే ఆ వ్యూని పక్కాగా ఎంజాయ్ చేయాలంటే ఓ పని చేస్తున్నాం, మీకు చేసి చూపెడతాను, అప్పుడు మీకు అపరాజిత చెప్తుంది చూడండి. ఒకసారి రండి, చూసారండి వ్యూ ఎలా ఉందో. సిటీ అంటే మీకు ఫోన్లో క్లియర్గా మేము చూపించలేకపోతున్నాం, కానీ ఇక్కడ ఇలా కూర్చొని అలాగే వెళ్ళే వెహికల్స్ని అంటే ఆ లైటింగ్ అలా మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది కదా, ఎంత బాగుందో. అసలు అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా బెడ్ మీద పడుకున్నా సరే సిటీ అంతా రోడ్స్ అంతా క్లియర్గా కనపడుతుంది. చాలా బాగుంది. సో రిచ్ చాలా ఉబలాట పడుతున్నాడండి. ఏంటది కోకోకోలా వెనీలా ఫ్లేవర్ తాగుదామని ఇది చిన్న బాటిల్ తెప్పించాము. చూద్దాం. నాకైతే ఏమో కలర్ సేమ్ కలర్. ఓవర్ టు రిచి. మామూలు దానిలాగే ఉంది, చిన్న వెనిల్లా ఫ్లేవర్ వచ్చింది. బాగానే ఉందా బాగాలేదా చెప్పు. వద్దు ఏది చిన్న వెనిల్లా ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చింది లాస్ట్ లో. కోకోకోలాలో వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ ఏంటి? అంతే. బాగుందా బాగాలేదా కోకోలాగే ఉంది, లాస్ట్ లో వెనీలా వస్తుంది. కానీ కంక్లూడ్ చేయండి, బాగుందా బాగాలేదా, ట్రై చెయ్యొచ్చా వద్దా? ట్రై చేయొచ్చు. ఓకే ట్రై చేయొచ్చు. ఇది ట్రై చేయాలి. ఇది వచ్చింది. ఇది ఎప్పటికైనా ఆల్ టైమ్ ఫేవరెట్. బేసిల్ సీడ్ అండి, మ్యాంగో. లాస్ట్ టైం మేము మలేషియా వచ్చినప్పుడు ఇది తాగాము. ఇది టేస్ట్ చేస్తాను. ఇది టేస్ట్ చేయవసరం లేదు, నాకు తెలుసు చాలా బాగుంటుంది. అబ్బా రిఫ్రెషింగ్. దీనికంటే 50-100 రెట్లు ఇది బెటర్. చాలు. సో చక్కగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి, డ్రింక్స్ కూడా తాగేసాము, ఇంకా పడుకోవడమే అనమాట. ఇంకా ఆల్ సెట్ టు స్లీప్, టైర్డ్ అయిపోయాము. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏం నచ్చిందో కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. గుడ్ నైట్.